అందరు నమస్తే. నేను మీ రైతు తమ్ముని నాగార్జున అన్న. ఈరోజు మరి సంక్రాంతి పండుగ అయినందుకు నేనైతే కొత్త అంగి తీసుకున్నా, మరి మెడలో దండ కొనుక్కున్నా, పాత పాయింట్ వేసుకున్నా. చాలా బాగుందన్న. నాకైతే స్టైల్గా అంటే న్యాచురల్గా ఉన్నాను. నాకైతే చాలా బాగుంది. మరి ఈరోజు మీరు కూడా ఈ సంక్రాంతి సంబరాలు మీరు ఎలా జరుపుకుంటారు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో? నాకు ఒక్కసారి కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి మీ రైతు తమ్ముడు ఈరోజు వేరుశనగకు మరి నీళ్ళు కట్టబోతున్నారు. ఎల్లుండి మరి బుడ్డలు కూడా పెరిగిపోతున్నాం. ఈ సంవత్సరం ఏం పండిత రాలేదన్న, బట్ అయినా పర్లేదు, ఏదో ఒక రోజు మంచి పంట వస్తుంది అని గట్టి గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నాను. మళ్ళీ మీ రైతు తమ్మునికి ఒక లైక్ చేయండి. మరి అలాగే ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్లో ఒకడు తీట ఫ్రెండ్స్ ఉంటాడు. ఆ తీట ఫ్రెండ్ గారు ఏం చేస్తున్నాడు, ఆ ఫ్రెండ్ గురించి కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి అన్న. మరి సంక్రాంతి పండగ అంటే ఏదో ఒక తీట ఫ్రెండ్ గారు ఏదో ఒకటి చేస్తాడు. మళ్ళా ఫ్రెండ్ గురించి కూడా నాకు కొంచెం చెప్పండి. మా బ్యాచ్లో కూడా కానీ ఒక తీట ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎలా చేస్తాడంటే వాడు చేసేటివి చెప్పలేము. ఎంత దారుణంగా అంటే, మేము షాప్కి వెళ్తే ఎవరా ఎంగ కొడుకోరంటే ఇప్పుడు ఎలా చూస్తాడు తెలుసా? గిగ్గి చూస్తాడు. ఇదేమన్నా పొరలు పోతుందా, గుండెలు ఏమైనా తెగిపోతాయా, ఇంకా కింద ఏమైనా చినిపోయిందా, ఇలాంటివి చేస్తాడు. మళ్ళీ ఏదైనా కానీ హోటల్కి వెళ్ళినప్పుడు వద్దు బిర్యానీ తిన్నామా, బిర్యానీ బాగుండదు, మరి బిర్యానీ బాగుండదు, గోబీ రైస్ తిన్నాం. మళ్ళీ వాడు బిర్యానీకి వచ్చింటాడు. మరి గోబీ రైస్ కంటే పోయి ఇది కూడా బాగా చేసలేరా, బిర్యానీ తిన్నాంపా అని అదోటి. మరి ఇంకా ఆడు ఎలా ఉంటుందంటే మనం చెప్పే చేష్టలు. వాని పేరు అర్జున్. వాడంత తీటనాయలు ఎవడు లేడు. నిజం, వాడి పేరు అర్జున్. వాడంత తీటనాయలు ఎవడు లేడు. అసలు ఒకటి కొన్నామంటే ఇంకోటి కొనింటాడు. వాడు ఏది కొంటాడో మాకే అర్థం కాదు. అప్పుడప్పుడు మేము వాడు చులకనవ్వాల్సి వస్తుంది ఒకేసారి షాప్లో. మరి మన థియేటర్ ఫ్రెండ్స్ మనకి ఉంటే మన హృదయం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు నిజం చెప్పండి, మన ఫ్రెండ్షిప్లో ఎవడో ఒకటి థియేటర్ పని చేస్తూ ఉంటే మరి ఎంత ఆనందంగా వేస్తుంది. వాని కోసం మనం చేసే ఫైట్ కూడా అంత బాగుంటుంది, కేరింగ్ కూడా బాగుంటుంది. అప్పుడు ఫ్రెండ్షిప్స్తో చల్చ చేస్తూ ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. కానీ నాకైతే అలాంటి లైఫ్ లేదు. నేను ఎప్పుడో ఊరికి వెళ్తే తప్ప, ఊర్లోకి వెళ్తే తప్ప నాకు నా ఫ్రెండ్స్ అలా చేసుకోవడం, అలా తినడం, ఉండడం మాత్రమే ఉంటుంది. మరి లాస్ట్లో మరి నాకు సపోర్ట్ చేసే నా సబ్స్క్రైబర్స్ అన్నకు, అక్కకు, చెల్లుకు, తమ్ముడుకు మరి సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. మరిగా మీరు ఎలా సంక్రాంతి జరుపుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని ప్రతిరోజు చూస్తున్నానన్నా, మంచి మంచి వీడియోలు వస్తాయి నాకు. ఎందుకంటే లాస్ట్లో కూడా మాట చెప్తాను, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి అన్న. అది బాయ్ అన్న.